హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మానుకోట వాళ్ళ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు కంటెంట్ వచ్చేసి బిర్లా మందిర్ విజిటింగ్కి వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఈ వీడియోను చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి గైస్. సో గైస్, ఫైనల్లీ బిర్లా మందిర్కి అయితే రీచ్ అయిపోయాను. 2 km వరకు జనాలే ఉన్నారు. దర్శనం అయ్యేంత వరకు నైట్ అవ్వచ్చు మ్యాక్సిమం. ఇక్కడికి వస్తూ ఉంటే రోడ్ నుంచి కొండపై బాగాన వరకు లెక్కలేని జనాలు, కొండ ప్రాంతం అంతా కిక్కరించిపోయినది. మెల్లగా మేము కొండ ఎక్కడం ఇక మొదలుపెట్టాం. దారి ప్రాంతం అంతా కూడా జనాలు మరియు రకరకాల షాపులతో మరియు విద్యుత్ దీపాలతో అలంకరించినటువంటి ప్రాంతం అంతా వెలుగులు చిమ్ముతున్నది. ఇక్కడికి తెలంగాణ నలుమూలల నుండి చిన్న పెద్ద చిటిక అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మందిర్ను దైవ దర్శనం కోసం బారులు తీరినారు. ముందుగా దాదాపు 15 అడుగుల అన్నమయ్య విగ్రహంను దర్శనం చేసుకోగా కాలినడకతో మెట్లెక్కడం ప్రారంభించాం. ఇక్కడి గుడి మొత్తం పాలరాయితో నిర్మించబడి ఉంది. ముందుగా వెళ్తూ ఉంటే భక్తుల కేకలకు గుడి మారుమోగుతున్నది. ఆ వెంకటేశ్వర స్వామి నామస్వరూపాలతో, ఒకవైపు చిన్నపిల్లల కేకలతో, యువకుల సంతోషాలతో గుడి ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా కనిపించడం సంతోషం అనిపిస్తుంది. దర్శనం అయిపోయిన వాళ్ళు ఒకవైపు నుంచి దర్శనం కోసం వెళ్ళే వాళ్ళు ఇంకో వైపు నుంచి వెళ్ళడం మీరు గమనించవచ్చు గైస్. చాలామంది ఉన్నారు. బిర్లా మందిర్ విజిటింగ్ కోసం వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం దాదాపు 10,000 మంది కంటే ఎక్కువే ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెక్యూరిటీ గార్డ్స్ లేదా సగం మందిని దర్శనానికి వదిలి సగం మందిని ఆపుతున్నారు గైస్. ఇక ఆపిన జనాలలో మేము కూడా ఒకలం. కనబడుతూనే ఉంది మీకు ఇక గుడి యొక్క దృశ్యాలు మరియు ఇక వెళ్తున్న జనాలు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇక్కడ ఉన్న ఈ జనాల ట్రాఫిక్ వల్ల మనం ఆగిపోవడం జరిగింది. కొద్దిసేపట్లో అయితే ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ముందుకు వెళ్ళగానే ఇక పైకి మ్యాక్సిమం చేరుకుంటాం. కిలోమీటర్ ఉండొచ్చు మ్యాక్సిమం ఈ దూరం అంతా. పైకి ఇంకో కిలోమీటరు, 2 కిలోమీటర్లు ఉంటుంది మ్యాక్సిమం. వెళ్ళిన తర్వాత పైనుంచి ఎట్లా ఉందో వ్యూ అయితే మొత్తం చూపిస్తాను గైస్, చూస్తూనే ఉండండి. గుడికి దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. కొద్దిసేపట్లో అయితే లోపలికి వెళ్ళవచ్చు. వెళ్ళిన తర్వాత ఇక ఎట్లా ఉందో చూపెడతాను, చూస్తూనే ఉండండి. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ సిటీ యొక్క అందాలని చూడవచ్చు. అవ్వండి, మొత్తం పాలరాయితోనే ఉన్నది గైస్. ఒక్క చుక్క కూడా ఇసుక, మట్టి, సిమెంటు లాంటివి ఏమీ లేవు. వీడియో అయితే చాలా బ్లర్గా వస్తుంది. ఎక్కడ చూసినా హైదరాబాద్ అందాలు కన్నులకు కట్టినట్టుగా కనబడడం చాలా సంతోషం అనిపించింది గైస్. మేము కొండపైకి పూర్తిగా ఎక్కిన తర్వాత భాగ్యనగర్ అందాలు చూస్తూ ఒక మినీ ఫ్లైట్ ఎక్కిన అనుభూతిని కలిగించడం ఇది మాకెంతో సంతోషకరం. జీవితంలో ఇలాంటి రోజు ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూడగా మాకు ఈరోజు అనగా 1వ తారీఖు 1వ నెల 2024 అంటే మొదటి సంవత్సరం 24లో దేవుణ్ణి అనుగ్రహం కలిగించిందని చెప్పుకోవచ్చు గైస్. ఈ నూతన సంవత్సరం రోజు రావడం జరిగింది. దేవుని అనుగ్రహం కలిగించిందని భావిస్తున్నాం. ఇక్కడ తిరుగుతున్నటువంటి గ్రద్దలు, అందులో అన్ని గ్రద్దలతో పాటు ఒక గ్రద్ద పదే పలుసార్లు స్వామివారి గోపురంపై వాలుతూ సందడి చేయగా అది చూసి మేము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గ్రద్ద రూపంలో ఇక్కడికి వచ్చిన జనాలను చూస్తున్నాడు అనే అనుభూతి కలిగింది. దర్శనం కోసం ముందుకు వెళ్తుండగా స్టార్ట్ అవ్వగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథంతోనే మొదలవుతుంది గైస్. చూడండి ఎంత చక్కగా ఉందో. దర్శనం అయిపోయిన వాళ్ళు రైట్ సైడ్ నుంచి, దర్శనం కోసం వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తూ ఉండడం గమనించవచ్చు గైస్ మనము. అలాగే కొద్దిగా లెఫ్ట్ సైడ్ తిరిగితే సాయిబాబా వారి టెంపుల్ అది తర్వాతకి వెళ్దాం. దర్శనం అయిపోయిన తర్వాతకి ముందైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోకి వెళ్దాం. పాలరాయితో గుడులు, వినాయకుని గుడి మరియు శివాలయం, ఆంజనేయ స్వామి, చాలా రకాల. ముందుకు వెళ్తుండగా పాలరాయితో గుడులు ఉన్నాయి.
వినాయకుని మరియు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి గాయ్స్, ఇక పూర్తిగా అయితే పైకి అయితే చేరుకున్నాం మనం. అదైతే సాయిబాబా టెంపుల్. పైకి అయితే చేరుకున్నాం. చూస్తూనే ఉండండి, పైనుంచి దృశ్యాలు మొత్తం చూపిస్తూనే ఉంటా. చేరుకున్నాం. ఇదైతే గుడి ఎంట్రెన్స్. చూడండి గైస్, గరుడ స్తంభం ఎంత పెద్దగా ఉందో. వీడియోలో అయితే చాలా చిన్నగా చూడండి ఫ్రెండ్స్, ఎడమ వైపు వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు మరియు ఎంటీ గుడి లాంటిది ఉన్నది. అది ఏంటో మనకు కూడా తెలియదు, వెళ్ళలేదు. పాలరాయితోని చెక్కినటువంటి పెద్ద పెద్ద శిల్పాలు మన గుడి మీద కనబడుతూనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంటీగా ఉంది. అటు వెళ్ళనీకి దారి కూడా, అంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది గైస్. మొత్తం పాలరాయితోని చెక్కిబడి ఉన్నది. జనాలు కూడా చాలా మంది ఉన్నారు. చూసుకోవచ్చు ఇక హైదరాబాద్ సిటీని పైనుంచి. చాలా అద్భుతంగా మరియు అందంగా కనిపిస్తుంది. ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉన్నది. ఇక ముందుకు వెళ్ళగానే గుడి చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఉంటుంది. మ్యాక్సిమం 10,000 మంది దాకా పైకి ఉండొచ్చు ఈ జనాలు అయితే. ఆడుతూ, చిన్నపిల్లలు అయితే ఆడుకుంటూ పాడుకుంటూ ఇక ఎగురులాడుకుంటూ మంచిగా ఉన్నారు. గుడి సగం దూరానికి, అంటే సగం వైపుకి వచ్చేసాం. ఇదంతా చుట్టూ తిరిగి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తాం ఇక. చూడవచ్చు హైదరాబాద్ని ఎంత చక్కగా కనబడుతుందో పైనుంచి. సచివాలయాలు, అంబేద్కర్ భవంతి, హుస్సేన్ సాగర్ అయితే చాలా చిన్నగా కనబడుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళి చూపిస్తాను. సచివాలయం కూడా చాలా చిన్నగా కనబడుతుంది పైనుండి. అమరవీరుల ద్వీపము చూడండి ఎట్లా ఆడుతున్నారో పిల్లలైతే. శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గైస్. చూడడానికి చాలా చక్కగా మరియు సూర్యుడు అస్తమించే సమయం. మనం దర్శనం అయ్యేంత లోపు మ్యాక్సిమం నైట్ కాదు, నైట్ కావస్తుంది. గుడి దిగేంత వరకు ఇక నైట్ అయిపోవచ్చు మ్యాక్సిమం. కొద్దిసేపట్లో ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తాను. గ్రద్దలు అయితే గుడి చుట్టూ అయితే తిరుగుతూనే ఉన్నాయి. చూడవచ్చు. సచివాలయం కూడా కనబడుతూనే ఉంది. ఇది కూడా ఖాళీ ప్లేసు, అందులో వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. గుడి చుట్టూ అయితే చెట్లు, పెద్ద పెద్ద రాళ్ళు అట్లా ఇక నిర్మించబడి ఉన్నాయి. గుడి పై భాగాన అయితే చాలా గ్రద్దలు తిరుగుతూనే ఉన్నాయి గైస్. గరుడ స్తంభం చుట్టూ శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. జనాలకి ఇక కాళ్ళ నొప్పుల వల్లనో ఏంటో తెలియదు కానీ ఎక్కి బాగా అలసిపోయి ఉన్నట్టున్నారు. కూర్చొని ఇక ప్రసాదాలు తింటూ ఎంతో గడుపుతున్నారు రోజుని. ఇక చూడొచ్చు గ్రద్దలు ఎలా తిరుగుతున్నాయో. హుస్సేన్ సాగర్ చేరుకున్నాం. ఇక దర్శనానికి వెళ్తాం. దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. ఇక వెళ్ళవచ్చు లోపలికి వెళ్ళి దేవుడి రూపం కూడా చూపిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీ తిరుమల స్వామి వారు ఉన్నట్టే ఉన్నారు. ఈవినింగ్ అవ్వగానే లైట్లు ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి. విద్యుత్ దీపాలు. గుడి యొక్క నిర్మాణం చాలా తెల్లగా మరియు జగజగ మెరుస్తూ కనబడుతున్నది.
దర్శనానికి కూడా సగం సగం మందిని పంపిస్తూ ఉన్నారు. కొద్దిమంది కావగానే వాళ్ళని బయటకు విడిచి ఇక మరికొంతమందిని పంపిస్తూ ఉన్నారు. సచివాలయం చూడండి ఎంత అందంగా కనబడుతుందో పైనుంచి. చూడవచ్చు చాలా మంది టీవీ రికార్డులు చేస్తూనే ఉంటారు, ఫోన్ రికార్డులు. సిటీ అయితే చాలా బీభత్సంగా కనిపిస్తుంది గైస్. ఇందాక చెప్పిన కదా సాయిబాబా టెంపుల్ అని, సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాం. సాయిబాబా టెంపుల్ ఇది చూడవచ్చు. ఇక్కడ నుంచి కూడా మ్యాక్సిమం కవర్ అవుతుంది సిటీ మొత్తం. ఇక లెఫ్ట్ సైడ్కి పెద్ద పెద్ద మంచి పూలతోని ఇక పెద్ద పెద్ద చెట్లతోని చాలా చక్కగా పార్క్ ఉన్నది. పార్క్లోకి వెళ్ళడానికి కూడా మనకు అనుమతి లేదు. ఇక చూడండి ఇక జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇక వచ్చి ఇక దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళగానే మ్యాక్సిమం 10 అవుతుంది. గుడి అయితే పైనుంచి చాలా అద్భుతంగా కనబడుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. పదివేలకి పైగానే ఉండొచ్చు జనాలైతే. మనమైతే ఇక దర్శనం చేసుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే అయిపోయింది. సాయిబాబా స్వామి పూర్తిగా అయితే దర్శనం అయితే జరుపుకున్నా. ఇక కిందికి అయితే వెళ్ళిపోతాం గైస్. నేను చెప్పినట్టే అయిపోయింది. ఈవినింగ్ 4:30 అలా ఎక్కాము, పైకి స్టార్ట్ చేసాం. నైట్ అయిపోయింది చూడండి. 2.5 hours పట్టింది మాకే. ఇంకా రాత్రి సమయంలో చాలా చక్కగా కనబడుతుంది, మెరుస్తూ జగజగ మెరుస్తూ కనబడుతుంది గుడి అయితే. ద్వీపాలు కూడా ఇక ఆన్ చేశారు. చక్కని పూల చెట్లు అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మీరు కూడా ఈ యొక్క గుడిని విజిట్ చేసి దృశ్యాన్ని చూడవచ్చు. జనవరి 1st రోజు కాబట్టి ఇక కొత్త సంవత్సరం అని చాలామంది అయితే విజిట్ అయ్యారు ఈ యొక్క గుడిని. బిర్లా మందిర్ చూడవచ్చు గైస్. ఇక ఫోన్ క్లారిటీ లేకపోవడం వల్ల అలా వస్తుంది వీడియో. ఇదైతే క్యాంటీన్. లెఫ్ట్ సైడ్కి ఇక స్వీట్లు అనుకుంటా. అటు సైడ్ అయినా వెళ్దాం. ఇది కింది భాగం గైస్. ఇక వస్తూనే ఉన్నారు, ఇక దర్శనం చేసుకున్న వాళ్ళు పోతూనే ఉన్నారు. చూడవచ్చు ఇగో పెద్ద గడియారం అది అయితే. అది కూడా పాలరాయితోనే నిర్మించబడి ఉంది మొత్తం. ఇక మనమైతే వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. చలో గైస్, మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ అండ్ షేర్ కామెంట్.